జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను దుబాయ్ వెళ్ళటం జరిగింది. వెళుతూ ఆకాశం అయితే అసలు క్లియర్గా లేదు. ఎంచేతంటే దుబాయ్లో 100 సంవత్సరాలలో లేని విధంగా హ్యూమిడిటీ, అంటే మామూలుగానే గుమాయింపు అనేది అసలే ఎండలాగున్నా గుమాయింపు తట్టుకోలేకపోతున్నాం. అందువల్ల అంతా మబ్బులు మేఘాల కింద కనపడుతుంది దుబాయ్ సిటీ అంతాను. క్లియర్ అనేది లేదు. మనం వీడియో షూట్ చేస్తున్నా కానీ మనకు క్లియర్ కనపడతలేదు. నేను అబుదాబి నుంచి దుబాయ్ వెళుతున్నాను. తీయడం జరిగింది, తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తీయడం జరిగింది. పూర్తిగా ఈ వీడియో 8 నిమిషాలు కాబట్టి అంతగా నేను మాట్లాడలేను. ఒకవేళ గల్ఫ్లో ఉండే వాళ్ళు అందరికీ దుబాయ్ కోసం తెలియదే ఉండదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కాక కంపల్సరిగా ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే కాక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ప్రస్తుతం ఇంచుమించు 20 కిలోమీటర్ల సిటీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఈ బిల్డింగ్లన్నీ ఇదే ఎడాపెడా ఈ విధంగానే ఉంటాయి. నేను కొంచెమే తీయడం జరిగింది, బుర్జ్ ఖలీఫా దాకా తీయడం జరిగింది. అక్కడి నుంచి ఆఫ్ చేసి మళ్ళీ తిరిగి రిటర్న్లో మళ్ళీ చేశాను. అందుకని మీకు 2 విధాలుగా కూడా కనిపించవచ్చు. ఒకవేళ చూడండి, క్లారిటీ అయితే లేదు. ఎంచేతంటే మబ్బులు మేఘాల కిందే ఉంది. ఈ వేసవకాలం గుమాయింపు కారణం చేత క్లారిటీ అనేది లేదు. వీడియో నేను డ్రైవింగ్ చేస్తూనే తీస్తున్నాను. సుమారు నేను 160 కిలోమీటర్ స్పీడ్లో ఉండి ఇది షూట్ చేయడం జరిగింది. తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత 100 కిలోమీటర్ స్పీడ్ మనకి ఉంటుంది. దాంతో ఆ విధంగానే మళ్ళీ తగ్గించుకుని తీయడం జరిగింది. చూసిన వారు తప్పక ఇక్కడి నుంచి మళ్ళీ 100 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి. మనం రోడ్డు మీద మనకు రెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఇదంతా సైడ్ మనకు కనపడుతున్న సైడ్ విజన్లో చేస్తున్నాను. అసలు మొదటి బిల్డింగ్ చెప్పుకోవాలంటే ఈ గ్లోబుల్ కింద కనపడుతుంది చూసారా, ఇదే అని చెప్పాలి. ఆ ఒక్క బిల్డింగే ఈ 3 బిల్డింగ్లే ఉండి దీనికి పక్కంటారు. అన్నీ ఈ 20 సంవత్సరాలు కట్టుకున్న బిల్డింగ్లే. ఇది ఈ మీనా, దుబాయ్ మీనా అంటారు, మీనా అంటారు. అన్ని గురించి వివరం నేనైతే చెప్పలేను, కానీ నచ్చిన వాళ్ళు తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి.